మేడ్చల్ జిల్లాలోని సుచిత్ర సెంటర్, కొంపల్లి, జాతీయ రహదారి -44పై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులు 4 ఏళ్లుగా జాప్యం కావడంతో స్థానిక కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు జేఏసీగా ఏర్పడి మెరుపు ధర్నా నిర్వహించారు. 16 నెలలుగా పనులు పూర్తిగా నిలిచిపోయాయని, దీంతో ప్రతిరోజూ కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడటంతో పేట్ బషీరాబాద్ పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లైఓవర్ సాధన సమితి సభ్యులు, పలు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమని అంటే, ఈ తెలంగాణలో ఎంతో మంది, ఇప్పుడు 17 మంది ఎంపీలు ఉన్నారు, 16-17 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు జరుగుతున్న రాజ్యసభ పార్లమెంటు సమావేశంలో ఫ్లైఓవర్ విషయంపై మాట్లాడాలి. తప్పకుండా ఈ పనులు ప్రారంభించే దిశగా మీరు అడుగులు వేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు చూస్తే భయమైతుంది. ఇప్పుడు మన కాలనీలు చుట్టుపక్కల, ఇప్పుడు సుచిత్రం నుంచి కొంపల్లి వరకు ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందని ఎంతో మంది బిల్డర్లు ఎన్నో ఆశలతోని అపార్ట్మెంట్లు కట్టుకుంటే అందులో కొనుగోలు